ఒక క్యాంపెయిన్ ఏదైతే సరెండర్ సరెండర్ అంటూ రాహుల్ గాంధీ అన్నాడో దానికి అనుగుణంగా ఒక క్యాంపెయిన్ ని అమెరికన్ మీడియా ఫోకస్ చేసుకొస్తుంది. అట్లాగే మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల మీద నెగిటివ్ స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ఒక దాడి. ఇందులో భాగంగా తాజాగా అమెరికాకి సంబంధించిన ట్రంప్ దెబ్బకి భయపడిపోయి భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోళ్ళని ఆపేసింది. భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. తాత్కాలికంగా చమురు కొనుగోళ్లు నిలిచిపోయినాయి. ఆంక్షల మీద మరింత స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోళ్లతో ఆ లోట్లను భర్తీ చేసుకుంటున్నారు అంటూ రిఫైనరీలకు చెందిన కీలక వ్యక్తులు తమకు సమాచారం ఇచ్చారంటూ ఎకనామిక్ టైమ్స్ చెప్పుకొచ్చింది. రష్యా సంస్థలైనటువంటి రాన్వెస్ట్, లొకాయిల్తో పాటు వాటి అనుబంధ సంస్థల నుంచి అమెరికా కంపెనీలు వ్యక్తులు చమురు కొనకుండా అక్టోబర్ 22న విధించినటువంటి నిషేధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారండి. వాస్తవంగా రష్యా నుండి ఆయిల్ని మన రిలయన్స్, మనకు సంబంధించినటువంటి ఇతర సంస్థలు కొని వాళ్ళకి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది అమెరికాకి. అది రేపొద్దున ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే అమెరికా కొనకపోతే మన దగ్గర అది నష్టపోతామని రిలయన్స్ వాళ్ళు ఆగారు. అంతేగాని భారతదేశానికి వాడే ఆయిల్ ఏమీ ఆపలేదు. భారతదేశం మన పెట్రోల్ బంకుల్లో వాడేది మన ఇవన్నీ కూడా అంటే రీసేల్ రష్యా దగ్గర నుంచి కొని దాన్ని శుద్ధి చేసిన ఇంధనం కింద మళ్ళీ అమెరికాకి, యూరోప్ దేశాలకు అమ్ముతున్న ఆయిల్ని మాత్రం ఈ ప్రైవేటు సంస్థలు కొనడం ఆపినాయి. అమెరికా అధ్యక్షుడు కొత్తగా విధించిన ఆంక్షల కారణం. దాన్ని ఏం చేశారు? మోడీ వెనక్కి తగ్గాడు, మోడీ భయపడ్డాడు, మోడీ కొంట మానేశాడు అన్నటువంటి ప్రచారం. రేపో మాపో అమెరికాకి వెళ్ళినటువంటి 10 మంది మోడీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక జర్నలిస్టులు, అట్లాగే అమెరికాకి దాసోహం అంటూ లేదా అమెరికన్లో ఉన్నటువంటి సోరోస్కి బానిసగా పనిచేస్తున్న మన రాహుల్ గాంధీ ఇక రేపటి నుంచి క్యాంపెయిన్ బిగిన్ చేయొచ్చు.